హాయ్ అండి. ఓ జోక్ చెప్పుకుందాం. ఒక అతన్ని బండి ఆపి, "అరే నీ సీ బుక్ ఏదిరా, నీదేది, నీ లైసెన్స్ ఏది, మొత్తం అన్నీ బయటికి తీయండి" అన్నట్టు ఒక ఆయన. అంతే ట్రాఫిక్ పోలీసు. అంటే ఎక్కడో పెట్టానయ్యా, మర్చిపోయాను. పోతుందని జాగ్రత్త పెట్టుకోమన్నారని జాగ్రత్తగా బీరువాలో దాస్తాం. బండిలో అస్తమానం ఉండాలంటే బండి ఎవడైనా కొట్టేస్తే నాకు అవి కూడా పోతాయి కదా, అందుకని దాచొచ్చాను అంటట. లాగిపెట్టి కొడతట ట్రాఫిక్ పోలీసు. అయ్యా వీడిని కూడా కొట్టండి అంటట. దేనికిరా అంటే, వీడు నన్ను దెబ్బలు తిన్నాను అని చెప్పి ఊరంతా చెప్తాడు, వాడికి కూడా తగిలిచ్చావనుకో నా గురించి ఎక్కడా చెప్పకుండా మూసుకుని కూర్చుంటాడు, వాడిని కూడా కొట్టండి మర్యాదగా అంటట. వాడిని కొట్టడం అయిపోతుంది. తర్వాత ఆగండి, మీకు డబ్బులు కట్టాలంటే మీకు పెనాల్టీ, నా దగ్గర డబ్బులు మా బావమరుదులకు ఫోన్ చేస్తానని ఒక నలుగురిని బండ్ల మించి పిలిపిస్తట. అరే ఎక్కడున్నారా, రండ్రా బాబా, ఇక్కడ నన్ను పట్టుకున్నారు, మీరు అందరు రావాలరా, ఇక్కడ గొడవ జరుగుతుంది అనగానే ధన ఒక 6 బళ్ళు వేసుకుని వస్తారు. అక్కడ రాగానే చెప్తాడు, సార్ వీళ్ళెవరికి లైసెన్సులు లేవు, వీళ్ళెవరికి బండి పేపర్లు లేవు, వీళ్ళెవరికి ఏ పేపర్లు, ఇన్సూరెన్స్ పేపర్లు లేవు సార్, అందుకని వీళ్ళని కూడా పట్టుకుని కేసులు రాసేయండి, నేను ఒక్కడిని దొరికితే వీళ్ళందరూ ఎగతాళి చేస్తారు సార్ నన్ను అన్నట్టు. ఒక ఎగతాళి కోసం ఎంతమందిని పట్టించాడో చూడండి. అందుకని మనిషి మంది పోతుంది దానికంటే కూడా పక్కవాడిది పోతే ఇంకా మనశ్శాంతి తృప్తిగా ఉండొచ్చు అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరేమంటారు?